పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యూట్యూబ్లో కొత్తగా ఛానల్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకు పెద్ద షాక్. 2018 తర్వాత అంటే దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత యూట్యూబ్ తమ మానిటైజేషన్ నిబంధనలను కఠినతరం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 4000 గంటల వాచ్ టైం నియమాన్ని ఏకంగా రెట్టింపు చేస్తూ కొత్త క్రియేటర్లకు భారీ లక్ష్యాన్ని విధించింది. ఫిబ్రవరి 1, 2027 నుంచి అమల్లోకి రాబోతున్న ఈ నూతన మార్గదర్శకాలు ఏంటి? యూట్యూబ్ ఎందుకు ఇంత కఠినంగా మారింది? ఈ నిర్ణయాల వల్ల క్రియేటర్లకు కలిగే లాభాలేంటి? పూర్తి వివరాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యూట్యూబ్ ప్రకటించిన కొత్త రూల్స్ ప్రకారం ఫిబ్రవరి 1, 2027 నుంచి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం ద్వారా డబ్బులు సంపాదించాలంటే గతంలో ఏడాదిలో 4000 గంటల వాచ్ టైం ఉంటే సరిపోయేది. కానీ ఇకపై 365 రోజుల్లో 8000 గంటలు వాచ్ టైం సాధించాలి. గతంలో 90 రోజులలో 10 మిలియన్ల వ్యూస్ ఉంటే మానిటైజేషన్ వచ్చేది షార్ట్స్ వీడియోలో. ఇకపై 20 మిలియన్లు అంటే 2 కోట్ల వ్యూస్ సాధించాలి. అయితే ఇందులో సంతోషించే విషయం ఏమిటంటే 1000 సబ్స్క్రైబర్ల నిబంధనలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇప్పటికే యూట్యూబ్లో ఉన్నటువంటి 30 లక్షల మందికి పైగా క్రియేటర్లకు ఈ కొత్త ఎంట్రీ నిబంధనలు వర్తించవు. కానీ షార్ట్ మానిటైజేషన్ పైన పాత కొత్త క్రియేటర్లు ఇద్దరికి ఒక కండిషన్ పెట్టింది. ప్రతి 90 రోజులలో కనీసము 10 మిలియన్ల షార్ట్ వ్యూస్ మెయింటైన్ చేయకపోతే షార్ట్ యాడ్ రెవెన్యూ ఆగిపోతుంది. అసలు యూట్యూబ్ ఇంత హఠాత్తుగా ఎందుకు నియమాలను మార్చింది? దీని వెనుక బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం రోజు యూట్యూబ్ షార్ట్స్ వ్యూస్ 200 బిలియన్లు దాటుతున్నాయి. స్మార్ట్ టీవీల్లో యూట్యూబ్ చూసే సమయం రోజుకు బిలియన్ గంటలు దాటిపోయింది. దీంతోపాటు క్వాలిటీ కంటెంట్కు ప్రాధాన్యం ఇచ్చింది. ప్లాట్ఫామ్లలో ఏఐ కాపీ పేస్ట్ కంటెంట్, నాసీరకం వీడియోలు ఎక్కువైపోతున్నాయి. కేవలం క్వాలిటీ రీజనల్ కంటెంట్ తయారు చేసే సీరియస్ క్రియేటర్లను మాత్రమే ప్రోత్సహించాలని యూట్యూబ్ భావిస్తుంది. దీంతోపాటు ప్రకటనకర్తలు నాణ్యమైన వీడియోలపైనే యాడ్స్ వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఎంట్రీ బారియర్ని పెంచడం ద్వారా మెరుగైన క్రియేటర్లకే యాడ్ రెవెన్యూ ఇచ్చేలా ప్లాన్ చేసింది. అయితే పైకి ఇది కఠిన నిర్ణయం అనిపించినా సుదీర్ఘకాలంలో క్రియేటర్లకు ఇది మేలు చేస్తుంది. సీరియస్ క్రియేటర్ల సంఖ్య పరిమితంగా ఉన్నప్పుడు యాడ్ రెవెన్యూ షేర్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రీమియం లైట్ విప్లవం. నెలకు కేవలం 89 రూపాయలకే లభించే ప్రీమియం లైట్ను యూట్యూబ్ విస్తరిస్తుంది. దీని ద్వారా వచ్చే ఆదాయంలో 60% క్రియేటర్ పూల్లో ఇస్తారు. అంటే వ్యూవర్స్ యాడ్ చూడకపోయినా క్రియేటర్లకు మంచి ఆదాయం వస్తుంది. కింద స్థాయి యూట్యూబ్ సురక్షితం. ఫ్యాన్ ఫండింగ్, షాపింగ్ టూల్స్ కోసం ఉన్నటువంటి 500 సబ్స్క్రైబర్లు, 3000 వాచ్ అవర్ రూల్స్ అలాగే ఉంటాయి. కాబట్టి చిన్న క్రియేటర్లు సూపర్ చాట్స్ మెంబర్షిప్ల ద్వారా సంపాదించుకోవచ్చు. మొత్తానికి యూట్యూబ్ మెల్లమెల్లగా టీవీ నెట్వర్క్ల స్థాయికి చేరుకుంటుంది. ఇకపై టైంపాస్ వీడియోలకు నో, క్వాలిటీ కంటెంట్కే జై అని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 2027కి ఇంకా సమయం ఉంది కాబట్టి కొత్తగా వచ్చే క్రియేటర్లు ఇప్పటి నుంచే మంచి కంటెంట్ వ్యూహంతో ముందడుగు వేయడం అవసరం.